ఓకే డాక్టర్. పోస్ట్మార్టం చేస్తుంటే బాడీ లేచిందిరా. నిజమా వంశీ? ఫస్ట్ ఎప్పుడు లేచింది? అంటే కట్ చేసినప్పుడా లేకపోతే మధ్యలోనా? చెప్పు. సోదాపురా, ఇదొక్కటే అంతా అదే సెట్ అవుతుంది. కమాన్ గైస్, వెళ్ళి చూద్దాం. ఇంత సీరియస్ గా చెప్తే ఎవ్వరు చూడలేంది. హే గైస్, బీ సీరియస్. ఇప్పుడు ఏమంటాం వంశీ? లోపల దయ్యం ఉంది, అది వెళ్ళి మనం ఒప్పి చూడాలి, అంతే కదా? కమాన్ గైస్, మీ అందరికి నేను ఒక స్టోరీ చెప్తాను. చూడండి గాయస్, మీ అందరికీ ఒక విషయం చెప్తాను కదా. అదేంటంటే, మా నాన్న దగ్గరికి చాలా మంది రియల్ ఎస్టేటర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఒక పాత బిల్డింగ్ గురించి మాట్లాడేవాళ్ళు. అది ఇప్పుడు క్లోజ్ హాస్పిటల్ అనమాట. ఆ బిల్డింగ్ లో డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి, దయ్యాలు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల జనాలందరూ అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 o'clock వరకు మనం అంతా షూట్ చేద్దాం. ఓ కార్తీక్, వావ్. కెమెరా షూట్ మాత్రం నేనే చేస్తాను. ప్లీజ్ కార్తీక్. ఓకే. నేనే రికార్డ్ చేస్తా సౌండ్ చాలా హాంటెడ్ గా. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇలా చేసి మనం అక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా అని ప్రూవ్ చేద్దాం. దయ్యాలు ఉన్నాయంటే వంశీ చెప్పినట్టు మనం విందాం, లేదు అంటే మనం చెప్పింది వంశీ నమ్ముతాడు. మీరేమంటారు గైస్? సరే, ఏదో చేద్దాంలే. గైస్, ఈ రోజు నైట్ మనం వెళ్తున్నాం. నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో. చిట్టుగువలో గజిబిజి సుడొక్క
కెమెరాస్ అన్నీ మనం ఇక్కడ గోడ నుంచి కొంచెం కింద పెడతాము. ఒకసారి పెట్టిన తర్వాత మనకు లైవ్ రికార్డింగ్ అంతా ల్యాప్టాప్లో తెలిసిపోతుంది. ఓకే, మీ దగ్గర కూడా కెమెరాస్ ఉన్నాయి, వాటితో మీరు రికార్డింగ్ చేసుకోండి. ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దాన్ని రికార్డింగ్ చేయండి. ఓకే, ఒక్కసారి కెమెరాలు ఫిక్స్ చేసినాక నా ల్యాప్టాప్లో రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఏది ఉన్నా కానీ రికార్డ్ అవుతూనే ఉంటుంది. హాయ్, కెమెరా ఫుటేజెస్ అన్నీ ఈ ల్యాప్టాప్లో రికార్డ్ అవుతాయి. టోటల్ ఆల్ ఫుటేజెస్ రికార్డ్ అవుతున్నాయి. ఇప్పటివరకు మనం చూస్తున్న ఫుటేజ్ ఒక రియల్ ఇన్సిడెంట్. ఈ రియల్ ఇన్సిడెంట్ ఫుటేజ్ తీసుకొచ్చిన ఒక టీం నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ ఫుటేజ్లో అన్నీ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇంకా నాకు క్లారిటీ రావటం లేదు. సో ఒక క్లారిటీ రావాలి అంటే ఈ ఫుటేజ్లో కంప్లీట్ ఎడిటెడ్ వెర్షన్ నేను చూడాలి. ఆ కంప్లీట్ ఎడిటెడ్ వెర్షన్ నేను చూసిన తర్వాత, నాకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఫుటేజ్ని ఒక మూవీ కింద ప్లాన్ చేస్తున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.